ఏముంటుంది? ఇలా వాళ్ళని తిట్టుకున్నాడు, ఇలా వీళ్ళని తిట్టుకున్నాడు, ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అవుతాం, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అవుతాం. ఎవరు శాశ్వతం అధ్యక్ష? ఎక్కడ చూసినా నేనేం తప్పు పట్టలేదు అధ్యక్ష. దయచేసి నాకు 10,000 ఇల్లు ఇప్పటికి 10 సార్లు అడిగాను, 10 లీటర్లు అయినా అధ్యక్ష. నేను అనేది ఏమంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఒక కిల్లియలేదు అధ్యక్ష. 7 లక్షల కోట్లు అప్పయింది. ఈ 5 నెలలు మళ్ళీ కాదు, మళ్ళీ 12 లక్షల కోట్లు అప్పవుతుంది. మా నాన్న పుట్టాడు, 4 ఎకరాలు అమ్మాడు. నా కొడుకు, నేను పుట్టాను, 2 ఎకరాలు అమ్మాను. నా కొడుకు పుట్టాడు, 2 ఎకరాలు అయిపోయింది. సగమేమో గత ప్రభుత్వం అమ్మేసింది, సగమేమో మీరు అమ్మేయండి. మళ్ళీ వచ్చినాక ఆడమెత్త. మరి తర్వాత ఎట్లా మనం అమ్ముకుందామా? ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ దేశాన్ని అమ్ముకుందామా? దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, ఉత్తర తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. నాకు వాటా ఉంది రాష్ట్రంలో. మీరు తెచ్చే అప్పులాలు ఉంది, నాకు వచ్చే సంపాదన ఉంది. మోడీ అయితే ఇంకా వేరే సమస్యలు మాట్లాడదాం. కాశ్మీర్కి 48,000 కోట్లు ఇచ్చారు, అది వేరే మాట్లాడదాం. దయచేసి ఇట్లెందుకు అన్నాం? నన్ను మేమేమంటున్నాం? నాకేమన్నా బిల్లు ఇవ్వమన్నా? కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇవ్వమన్నా? ఎస్సీ బిడ్డల అధ్యక్ష, మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐలాపూర్కు. మీరు దయచేసి మీ దండం పెడతాను. మీరు ఐలాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బంగారు తెలంగాణ, ఇది తుప్పుబట్ల తెలంగాణ, లేకపోతే 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్లలో గుర్తున్నా మనమా? కన్క్లూడ్ చేయండి రాకేష్. దయచేసి ఒకటే అధ్యక్ష, ఒక 2 నిమిషాలు అధ్యక్ష.